రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ అన్నారు. వైద్యులు సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యత మెరుగేలా చూస్తున్నామన్నారు. ఈ మేరకు కేజీహెచ్లోని తన కార్యాలయంలో 2024కు సంబంధించి కేజీహెచ్ సేవలు అభివృద్ధి పనులపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని పేర్కొన్నారు. మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీజీ కలిసి ఈ 6 నెలల పాలనలో, 100 రోజుల పాలనలో ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మన గౌరవ హెల్త్ మినిస్టర్ సార్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు గారు అండ్ మన విశాఖ కలెక్టర్ గారైన శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు, వీరందరి కోఆపరేషన్ అండ్ వాళ్ళందరి విజన్ ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనం ఈ కొద్ది రోజుల పాలనలో మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలిగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్ 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిష్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో మేము నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది. పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి